అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చింతలపల్లి వసంత మధుసూదన్ శాస్త్రి. మాది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ధర్మారావు చురుపల్లి గ్రామము. నేను ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు 14-15 గ్రామాలందు పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. మా యొక్క పౌరోహిత్యం కులవృత్తిగా ఆచరిస్తూ ఉండడం జరుగుతుంది. మా యొక్క తండ్రి గారు కూడాను ఈ యొక్క పౌరోహిత్యంలోనే నిర్వహిస్తూ ఉన్నారు. వారి పేరు బ్రహ్మశ్రీ చింతలపల్లి లక్ష్మీ నరసయ్య శర్మ గారు. వారు గత ఆగస్టు 11వ తేదీ శ్రావణ మాసంలో శుక్ల సప్తమి నాడు స్వర్గస్థులైనారు, సవైక్యం పొందారు. ఆ తర్వాత వారి కార్యక్రమాలన్నీ కూడాను సజావుగా నిర్వహించి వారి యొక్క అన్ని కార్యక్రమాలని పూర్తి చేయడం జరిగింది. వారు లేని లోటును మేము ఎంతగానో బాధపడుతూ నిత్యము వారిని తలుచుకుంటూ ఉండడం జరుగుతుంది. అలా అదే తరుణంలో గత భీష్మ ఏకాదశి నాడు మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు వైదిక కార్యక్రమాల్లో భాగంగా భీష్మ ఏకాదశి రోజున అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేను కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో ఇంటికి లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపటికి బయట ఉన్నటువంటి గ్రామ సింహాలైనటువంటి కుక్కలు ఎక్కువగా అరుస్తుండడం గమనించడం జరిగింది. బయటకు వచ్చి చూస్తే ఏం కనపడలేదు. మళ్ళీ కూడా ఆ విధంగా అరుస్తుండడం చూసి ఒకసారి సీసీ కెమెరా పరిశీలించాము అని చెప్పని పరిశీలించగా అందులో ఒక జ్యోతి రూపం దర్శనం ఇవ్వడము, ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని మేము దర్శించడము, ఆ విధంగా జ్యోతి రూపం దర్శించడం అనేది ఆశ్చర్యానికి గురి చేశాము. తర్వాత దాని గురించి ఆరా తీయగా ఈ విధమైనటువంటి విషయాలన్నీ తెలిసాయి. అట్లా ఏంటి ఇది అని కాసేపు పరిశీలన చేశాము. మాకైతే ఏం కనబడలేదు, కానీ సీసీ కెమెరాలో మాత్రం రికార్డ్ అవుతుంది. దాదాపు 2-3 గంటల సేపు ఇదే విధంగా ఆ జ్యోతి రూపం దర్శనం ఇవ్వడము మేము వీక్షించాము. తర్వాత రోజు కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా మేము గమనించడం లేదు. ఎప్పుడు కూడా ఈ విధంగా రికార్డ్ అవ్వడం కూడా జరిగి ఉండలేదు. మా తండ్రి గారు అయ్యుండొచ్చని ఆలోచన కలిగింది, కానీ అది ఏంటనేది అంతుపట్టని విషయము. జ్యోతి రూపంలో ఉండడం అనేది మేము గమనించాము. అలా వారు మాకు లేని లోటును ఎంతగానో చింతిస్తున్నాము. మా తండ్రి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారు ఎల్లవెల్ల అందరినీ ఇంతకుముందు గతంలో వారంటే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట. వారి చేత పౌరోహిత్య కార్యక్రమాలు, వేలాది పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. వారి చేత కార్యక్రమాలు జరిపించుకోవాలంటే పేరున తీసుకువెళ్ళేవారు. ఇతర రాష్ట్రాలకు సైతము తమిళనాడు, బెంగళూరు, హైదరాబాదు పరిసర ప్రాంతాలకు కూడా వారిని తీసుకువెళ్ళి వారి చేత పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, చాలా ప్రజలందరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. మా తండ్రి గారు శ్రీ చింతలపల్లి లక్ష్మీ నరసయ్య శర్మ గారు. వారు స్వర్గస్థులైనప్పటికీ కూడా మా వెన్నంటే ఉంటారని మేము ఎప్పుడూ విశ్వసిస్తూ ఉంటాము. అందుకు నిదర్శనంగా ఆ సీసీ కెమెరా ఫుటేజుల్లో జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడము, మేము వారు మా ఎమ్మటే ఉండి మాతో ఎప్పుడు కూడాను మమ్మల్ని అనుగ్రహిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ, మాకు తోడుగా ధైర్యాన్ని ఇస్తుంటారని అనుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారు లేని లోటును మేము ఎంతగానో చింతిస్తూ ఉన్నాము. కానీ ఇలా దర్శనం ఇవ్వడము, అలాగే వారు ఒక అవధూతలాగా ఉన్నారని మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క మరణం కూడాను అతి సులభంగా జరిగిపోయినది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు సునాయాస మరణాన్ని పొందడం, అది కూడాను కన్న కొడుకైనటువంటి నా చేతుల్లోనే, నేను పట్టుకుని ఉండగానే నా చేతుల్లోనే ఆయన తుది శ్వాస విడవడం అనేది అంటే పెద్దలంటూ ఉంటారు, కన్న కొడుకు ఒడిలోనో కాశీలోనో చనిపోవాలి అని చెప్పనేసి. అట్లా వారికి ఆ యొక్క ఉత్తమ గతులు లభించాయని చెప్పని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. సాధారణంగా చెప్తూ ఉంటారు, కానీ వైదిక కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు దైవత్వాన్ని పొందుతారు అని చెప్పని ఎంతగానో అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రత్యక్ష నిదర్శనము ఈ సీసీ కెమెరాలో ఆ యొక్క జ్యోతి రూపంలో దర్శించడము, బ్రహ్మత్వాన్ని పొందడము, దైవత్వాన్ని పొందారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావించి పెద్దల ద్వారా సలహాల మేరకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.